తీగలాగితే డొంక కదులుతుంది. ఏదో విధంగా పీఠమెక్కు, అందిన కాడికి దోచుకో, పైనుంచి నిధుల వరద పారుతుంది, ఎంత దక్కితే అంత దక్కించుకో అన్నట్టుగా ఉంది హెచ్సీఏలో బాస్ల ఆలోచన విధానం. తాజాగా వచ్చిన ఆరోపణలతో తీగ కదిపితే 10 ఏళ్ల అవినీతంతా బయటపడుతోంది. రెండో రోజు హెచ్సీఏ నిందితులని విచారిస్తున్నారు సిఐడి అధికారులు. మొదటి రోజు జగన్మోహన్ రావును మాత్రమే ప్రశ్నించిన సిఐడి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఇవాళ జగన్మోహన్ రావుతో పాటుగా మరో ఇద్దరిని కూడా కలిపి విచారిస్తున్నారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి ప్రశ్నల వర్షం కురిపించారు సిఐడి అధికారులు. క్రికెట్తో సంబంధం లేకుండా హెచ్సీఏలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? హ్యాండ్బాల్ అసోసియేషన్ నుంచి హెచ్సీఏలోకి ఎందుకు రావాలనుకున్నారు? హెచ్సీఏలోకి రావడం కోసం ఎందుకు SSCB డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేశారు? జగన్మోహన్ రావు అక్రమాలకు ఎందుకు సహకరించారంటూ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేంద్ర యాదవ్ని ప్రశ్నిస్తున్నారు సిఐడి అధికారులు. హెచ్సీఏ నిందితులతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు సిఐడి అధికారులు. ముందు ఉప్పల్ స్టేడియానికి నిందితులను తీసుకెళ్లిన అధికారులు ఉప్పల్ స్టేడియం నుంచి శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి తీసుకెళ్లి ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు.